నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ల ఎన్నిక, ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 96 టేబుళ్లపైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. మా ప్రతినిధి రాము మనకు మరింత సమాచారం అందిస్తారు. రాము, నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం బెండల్స్ కట్టే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఆర్ఓ హరిచంద్ర గారు ఉన్నారు. మేడం, ఏ సమయం వరకు కూడా బెండల్స్ కట్టే ప్రక్రియ పూర్తవుతుంది మేడం? ఎన్ని రౌండ్లు జరుగుతాయి? ఏ రౌండ్కి ఎన్ని ఓట్లు లెక్కిస్తారు మేడం? ఇప్పుడు ప్రస్తుతానికి బండ్లింగ్ ఎక్సర్సైజ్ జరుగుతుందండి ఫస్ట్ రౌండ్లో. సో ఇది అరౌండ్ 1 o'clock కల్లా పూర్తి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అవ్వగానే నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి కాస్ట్ అయింది అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇదే రౌండ్లో ఎవరు ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయో అవి కూడా తీసేయడం జరుగుతుంది. లాస్ట్ టైం 40 టేబుల్ మాత్రమే ఏర్పాటు చేశారు మేడం, చాలా లేట్ అయింది. ఈసారి ఎన్ని టేబుల్ ఏర్పాటు చేశారు మేడం? రేపటి వరకు అవుతుందా కౌంటింగ్ అంతా కూడా? ఈసారి డబుల్ చేసాము టేబుల్స్. 96 టేబుల్స్ 4 హాల్స్లో కంటిన్యూ అవుతున్నాయి. అరౌండ్ 2100 పోలింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు ఇవన్నీ చేయడానికి. సో ఎక్సర్సైజ్ స్పీడప్ అయితే అవ్వాలి. ఎన్ని రౌండ్స్ పడుతుంది, ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు అనేది మనం ఫస్ట్ రౌండ్ ఎలిమినేషన్ ఏదైతే రిజెక్షన్స్ ఉంటాయో, ఈ బ్యాలెట్ పేపర్స్ సరిగ్గా లేవు, వాటిని రిజెక్ట్ చేశాక వీ కెన్ టెల్. లాస్ట్ టైం 20,000 వరకు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి మేడం, ఈసారి ఎన్ని కాబోతుంది? అది రౌండ్ అయ్యాకే తెలుస్తుందండి. సో నెక్స్ట్ రౌండ్ బిగిన్ అయినప్పుడు తెలుస్తుంది. మేడం, ఎస్పీ గారు ఉన్నారు, చంద్రదీప్తి గారు. మేడం, సెక్యూరిటీ పరంగా ఎట్లా చేశారు మేడం? 3 layers అంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరిని లోపలికి అలో చేస్తూ ఉన్నారు, ఏమేమి వస్తున్నా అలో చేస్తూ ఉన్నారు? 3 tier సెక్యూరిటీ ఆల్రెడీ మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ టైం నుంచి ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ 3 tier బందోబస్తుకి అడిషనల్గా ఒక 800 ఆల్ ర్యాంక్స్ పుట్ టుగెదర్ ఆఫీసర్స్ మనకి బందోబస్తులో పాల్గొంటున్నారు. అండ్ షిఫ్ట్ వైజ్ మనం డ్యూటీస్ వేసాం. సో 24/7 స్టార్టింగ్ ఫ్రమ్ టుడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ నుంచి ఎప్పటి వరకు ఎలక్షన్ అవుతుంది, తర్వాత అన్ని బాక్సెస్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అంతవరకు కూడా ఈ బందోబస్తు అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ లోపలికి మొబైల్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ పర్సనల్ ఐటమ్స్ లైక్ వాటర్ బాటిల్, పెన్స్ అండ్ పేపర్స్ ఏవి కూడా అలో చేయడం లేదు. అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ ఎంప్లాయీస్ ఇంటరాక్ట్ అవ్వకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎలాంటి ఇన్సిడెంట్ ఇండికేషన్ వచ్చినా కూడా మన వాళ్ళు అంతా ఉన్నారు అండ్ ఇమీడియట్లీ ట్యాకిల్ చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. దాదాపు 100 మంది వరకు కూడా ఏజెంట్లు వచ్చారు మేడం, ఒక్కొక్కరికి 4 కదా. ఏజెంట్లు కూడా ఏమైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, అభ్యర్థులకు ఏమైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు? రిజల్ట్స్ తర్వాత కూడా కోడ్ ఎట్లా అమలు కాబోతుంది? ఈ కోడ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ఎఫెక్ట్ టిల్ 9th of this month. కోడ్ గైడ్లైన్స్ ప్రకారము దే షుడ్ నాట్ డూ ఎనీ దే షుడ్ టేక్ పర్మిషన్స్ అండ్ దే షుడ్ నాట్ వైలేట్ ఎనీ నార్మ్స్. లోపలికి ఎలాంటి ఆబ్జెక్ట్స్ తీసుకెళ్ళకూడదు, వాళ్ళకి ఇచ్చిన ఎంక్లోజర్లోనే వాళ్ళు ప్రెజెంట్ ఉండాలి. అండ్ ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి కూడా యాంటిసిడెంట్ వెరిఫికేషన్ చేసి పర్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళకి పాస్ అవ్వడం జరుగుతుంది. పాస్ ఉంటేనే వాళ్ళని లోపల పంపించడం జరుగుతుంది. ఈ విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ నడుమ కౌంటింగ్ అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ బండల్స్ కట్టే ప్రక్రియ పూర్తని చెప్తున్నారు. బండల్స్ కట్టే ప్రక్రియ పూర్తయిన తర్వాత 2వ రౌండ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఒక్కొక్క టేబుల్కి 500 ఓట్ల చొప్పున బండిల్స్ అన్ని కూడా పంపిణీ చేసి అందులో వ్యాలిడ్ ఇన్వాల్వ్ ఓట్లను వేరువేరుగా చేసి వ్యాలిడ్ అయిన ఓట్లలో సగానికంటే ఒక ఓటు ఎవరికైతే అదనంగా వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా మొదలు కావడానికి ఈరోజు 8 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. రేపు ఉదయం లోపు క్లియర్ కట్గా ఎవరు విజేత అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పర్యవేక్షణలో, కేంద్రం నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా సాగుతుంది. ఓవర్ టు యూ.